చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. లేని మద్యం కేసులో అక్రమ అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. అసలు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని అధికారులను, ప్రైవేటు కంపెనీ డైరెక్టర్లను అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని కూడా సిట్ అరెస్టు చేసింది. 3 రోజుల విచారణ అనంతరం వీరిని అదుపులోకి తీసుకున్నారు. నిజానికి గత ప్రభుత్వంలోని ఎక్సైజ్ శాఖతో కానీ, బేవరేజెస్ కార్పొరేషన్తో కానీ వీరిద్దరికీ ఎలాంటి సంబంధమూ లేదు. అయినా రెడ్ బుక్ రాజ్యాంగంలో అరెస్టుకు కాదేది అనర్హమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంతకీ ఈ ప్రభుత్వం లక్ష్యమేంటి? అందరినీ అరెస్టులు చేసి ఏం నిరూపించుకోవాలనుకుంటున్నారు? కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ఎందుకు లెక్క చేయటం లేదు? ఆధారాలు లేకపోయినా ఎలా అరెస్ట్ చేస్తున్నారు? జగన్ చుట్టూ ఉన్న వారందరినీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. ఒక వ్యక్తిపై కక్ష సాధింపు ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికి వల్లభనేని వంశీ అక్రమ అరెస్టు ఒక ఉదాహరణ. 2023 టీడీపీ ఆఫీసుపై దాడి ఇష్యూలో సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి దాడి చేశారనే ఆరోపణలతో 2025 ఫిబ్రవరి 13న ఆయన్ను అరెస్టు చేశారు. 90 రోజులుగా ఆయన ఇంకా రిమాండ్ ఖైదీగానే జైల్లో మగ్గుతున్నారు. ఇప్పటికీ వంశీకి 6 కేసుల్లో బెయిల్ మంజూరైంది. ఇలా ఒక కేసులో బెయిల్ మంజూరు కాగానే మరో అక్రమ కేసు పెట్టేస్తున్నారు. కేసులపై కేసులు పెడుతూనే ఉన్నారు. ఏదో ఒక కేసు పెడుతూ బయట అడుగు పెట్టకుండా చేస్తున్నారు. ఇంతకీ వల్లభనేని వంశీ బయటకు వచ్చేటప్పుడు ఒక్కసారి టార్గెట్ చేస్తే ఇక అంతేనా? రెడ్ బుక్ కక్ష సాధింపులు హద్దుమీరుతున్నాయా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్. దేశంలో మునుపెన్నడూ చూడని ఒక సంస్కరణను జగన్ మొదలు పెడితే దానిపై విషం చల్లాలి. అదే సంస్కరణ కొనసాగిస్తామని బాబు చెబితే అదొక అద్భుతం అంటూ కీర్తించాలి. ఏపీ రాజకీయాలను కీన్గా అబ్జర్వ్ చేసే వాళ్లకు ఇది బాగా అర్థమవుతుంది. ఇదంతా ఇంగ్లీష్ మీడియం గురించే. చంద్రబాబు హయాంలో రేపో మాపో కూలిపోయినట్టుగా ఉండే ప్రభుత్వ బడుల రూపురేఖలు పూర్తిగా మార్చి అందులో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నుంచి దేశంలోని అత్యున్నత పదవులు వెలగబెట్టిన వ్యక్తులు, ముసుగు మేధావులు, పచ్చ పత్రికలు చెమ్మిన విషం అంతా ఇంత కాదు. మాతృభాష మీద లేని మమకారాన్ని ఒలకబోసి పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందకుండా చేసిన కుట్రలు అన్నీ ఇన్ని కావు. అధికారంలోకి వచ్చాక అవే కుట్రలు కొనసాగించారు. కానీ ఇటు పిల్లలు, అటు వారి తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనకడుగు వేశారు. ఇంతకీ ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందా? రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక, హైస్కూళ్లలో ఒకే మాధ్యమం ఉండబోతోందా? ఇప్పుడు ముసుగు మేధావులు, పచ్చ ప్రజాస్వామికవాదులు, ఎల్లో పత్రికలు ఎలా స్పందిస్తాయి? తేల్చేద్దాం గన్ షాట్గా. జగన్ చుట్టూ ఉన్నవారే టార్గెట్. నాటి జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారే అసలు టార్గెట్. వాళ్లే లక్ష్యంగా అక్రమ కేసులు, అరెస్టులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాక్షసత్వం పీక్స్కు చేరుకుంది. ఎవరిపై ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఏ కేసు పెడతారో తెలియదు. ఎవరిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలియదు. బాబు రాసిన భేతాళ కథలో ఎవరి పేర్లు ఉంటే వారిపై ఏదో ఒక కేసు పెట్టి జైల్లోకి నెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ విషయంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, పారిశ్రామికవేత్తలని తేడా లేదు. రెడ్ బుక్లో పేరు కనిపిస్తే చాలు ఎత్తి లోపలేయడమే. వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పైన, రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి అయినా, కృష్ణమోహన్ రెడ్డి అయినా ఎవరికైనా ఇదే ట్రీట్మెంట్ అప్లై చేస్తున్నారు. ఇంతకీ బాబు తప్పుల మీద తప్పులు చేస్తున్నారా? ఒక విష సంస్కృతికి బీజం వేశారా? జగన్ చుట్టూ ఉన్నవారే టార్గెట్గా అక్రమ అరెస్టులు నడుస్తున్నాయా? ఇలాంటి అరెస్టులతో జగన్ను భయపెట్టాలని చూస్తున్నారా? కూటమి ప్రభుత్వం పెడుతున్న ప్రతి కేసులోనూ రాజకీయ దురుద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు లేని మద్యం కేసును ఉన్నట్లుగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆధారాలతో పని లేకుండానే అరెస్టులు చేస్తున్నారు. సంతకాలు లేకున్నా రిమాండ్ రిపోర్టులు రెడీ చేసేస్తున్నారు. అవసరం అనుకుంటే బలవంతంగా సంతకాలు తీసుకుంటున్నారు. బాబు బేతాళ కథలో ఎవరి పేర్లైతే ఉంటాయో వారిని ఎత్తి లోపలేయడమే పనిగా పెట్టుకున్నారు. వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్టు విషయంలోనూ, తాజాగా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టు విషయంలోనూ నిబంధనలు పూర్తిగా తుంగలో తొక్కారు. బాలాజీ గోవిందప్ప రిమాండ్ రిపోర్టులో కృష్ణమోహన్ రెడ్డి పేరు ప్రస్తావించడం చూస్తే అర్థమైపోతుంది. ఈ రిమాండ్ రిపోర్టులన్నీ టీడీపీ ఆఫీసులోనే సిద్ధం చేస్తున్నారని, ఒకే నివేదికను కాపీ పేస్ట్ చేస్తున్నారని. ఈ లేని మద్యం కేసులో ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అరెస్టులకు ఆధారాలు అవసరం లేదు, వాంగ్మూలాలకు సంతకాలతో పని లేదు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్, చంద్రబాబు సిట్ అంటే
అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు, లోకేష్ దగ్గర మెప్పు పొందే క్రమంలో చట్టాన్ని ఇష్టానుసారంగా ఉల్లంఘిస్తున్నారు. ఆఖరికి కోర్టులను కూడా లెక్క చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. లేని మద్యం కేసులో అక్రమ అరెస్టుల పరంపర కొనసాగుతున్న వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, రెడ్ బుక్ పేరుతో ఒక విష సంస్కృతికి బీజం వేశారా? క్వశ్చన్ నెంబర్ 2, దర్యాప్తు తీరును కోర్టులు తప్పు పడుతున్నా పట్టించుకోరా? క్వశ్చన్ నెంబర్ 3, ఈ అక్రమ అరెస్టుల పరంపరకు ముగింపు ఎప్పుడు? క్వశ్చన్ నెంబర్ 4, జగన్ చుట్టూ ఉన్న వారే టార్గెట్గా అరెస్టులు చేస్తున్నారా? లేని మద్యం కేసులో సంబంధం లేని వారిని ఇరికించి అక్రమంగా అరెస్టులు చేస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. 3,200 కోట్ల రూపాయల స్కామ్ అంటూ అభూత కల్పనలు సృష్టించి అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. నిజానికి అసలు మద్యం స్కామ్ జరిగింది 2014-19 మధ్య చంద్రబాబు హయాంలోనే. అందులో పక్కా ఆధారాలు కూడా దొరికాయి. మద్యం పేరుతో 25,000 కోట్లు దోచేశారు. కేసు కూడా నమోదైంది. అధికారంలోకి రాగానే ఆ కేసును పూర్తిగా మూలన పడేశారు. ఇప్పుడు లేని మద్యం కేసు పేరుతో హడావుడి చేస్తున్నారు. అంతర్జాతీయ కంపెనీ వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అక్రమ అరెస్టుతో ఒక్క విషయమైతే బాగా అర్థమైంది. తాము తలుచుకుంటే దేశంలో ఎవరినైనా ఏ కేసులోనైనా ఇరికించగలం, అరెస్టు చేయగలమని నిరూపించారు బాలాజీ గోవిందప్ప. ఒక అంతర్జాతీయ కంపెనీకి డైరెక్టర్. గత ప్రభుత్వ వ్యవహారాలతో కానీ గత ప్రభుత్వ అధికారులతో కానీ ఆయనకు ఎలాంటి సంబంధాలు లేవు. కనీసం రాజ్ కేసిరెడ్డి పేరు కూడా ఆయన వినే అవకాశమే లేదు. అయినా ఆయన్ను తప్పుడు కేసులో అరెస్టు చేశారు. బలవంతంగా ఆయనతో సంతకాలు తీసుకున్నారు. ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విషయంలోనూ అదే చేశారు. వీరికి నాటి ఎక్సైజ్ శాఖతో కానీ బేవరేజెస్ కార్పొరేషన్తో కానీ ఎలాంటి సంబంధం లేదు. అయినా అరెస్టు చేశారు. కొత్త మద్యం కంపెనీలకు అవకాశం కల్పించడం వెనుక అక్రమాలు జరిగాయని సిఐడి ఆరోపిస్తున్నా ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని గతంలోనే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తేల్చింది. అయినా అవే కుట్రలు, అవే కుతంత్రాలు కొనసాగిస్తున్నారు. ఈ మద్యం కేసులో దర్యాప్తు సంస్థ తీరుపై కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఘాటైన కామెంట్స్ చేస్తున్నాయి. అదేం చిత్రమో గానీ బాధితులకు మాత్రం రక్షణ లభించడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కావచ్చింది. ఈ ఏడాదిలో పాలన పూర్తిగా గాలి కుదిలి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీదే దృష్టి పెట్టింది. సాధారణ సోషల్ మీడియా కార్యకర్త నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్ల వరకు అందరినీ అక్రమ కేసులతో వేధిస్తూనే ఉన్నారు. అడ్డు అదుపు లేని ఈ అక్రమ కేసులు, అరెస్టులతో పరిస్థితి ఎలా మారిందంటే మహా అయితే అక్రమ కేసు పెడతారు, అరెస్టు చేస్తారు, అంతకు మించి ఏం చేస్తారు అన్న తెగింపు ధోరణి సాధారణ కార్యకర్త వరకు వచ్చేసింది. ఇక ఈ కేసులు, అక్రమ అరెస్టుల పరంపర ఇక్కడితో ఆగేది కాదు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే మనుషులే లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. అందరినీ ఇలా కేసులతో బెదిరించి భయపెట్టి జైల్లోకి నెట్టేస్తారు. ఆయనను ఒంటరిని చేసి భయపెట్టాలని చూస్తున్నారు. జగన్ గురించి కూటమి ప్రభుత్వం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. 70 మంది సిబిఐ అధికారులు ఇంటి మీద పడితే సహకరించాడే కానీ ఏ రోజు ఇది రాజకీయ కక్షని గుండెలు బాదుకొని గగ్గోలు పెట్టలేదు సార్. ఢిల్లీ నుంచి గల్లీ దాకా, అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల నుంచి తలతిక్క శంకర్రావుల దాకా మూకుమ్మడిగా ముప్పేట దాడి చేస్తుంటే ఎదురొడ్డి నిలబడి పోరాడాడే కానీ నన్ను ఇబ్బంది పెడుతున్నారని చిన్న మాట కూడా అనలేదు సార్. ఎల్లో మీడియా అంతా ఏకమై తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంటే సహించాడే కానీ అయ్యా నా మీద కక్షగట్టారని భయపడి బెంబేలెత్తిపోలేదు సార్. తన మీద తప్పుడు కేసులు పెట్టి రిమాండ్ పేరుతో 16 నెలలు నిర్బంధిస్తే పంటి బిగువున భరించాడే కానీ రోగాల పేరుతో బయటపడాలని చూడలేదు సార్. తన పార్టీ నాయకులని ప్రలోభపెట్టి కొనేస్తుంటే విలువలతో ఉన్నాడే కానీ గుక్క పట్టి ఏడవలేదు సార్. అలాంటి వ్యక్తి చుట్టూ ఉండే మనుషులను వెంటాడి వేధించి జగన్ను భయపెట్టాలని చూస్తే అది అవివేకమే అవుతుంది. ఒక్కటి మాత్రం నిజం, రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. మర్చిపోతామనుకుంటే రాసి పెట్టుకోండి. ఆనాడు భస్మాసుర హస్తం, ఈనాడు రెడ్ బుక్ రాజ్యాంగం. మన నెత్తిపై మనమే చేయి పెట్టుకోవడానికి ఏదైతేనేం ఆఖరిలో మిగిలేది బూడిదే కదా. ఇది మాత్రం గన్ షాట్. కూటమి ప్రభుత్వం పాలనను గాలికి ఎందుకు వదిలేసిందో తెలుసా? పాలనపై, ప్రజా సంక్షేమంపై, రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెడితే కక్ష సాధింపులు, అక్రమ కేసులు ఎవరు చూసుకుంటారు?
అందుకే ఈ 5 ఏళ్లు పాలనను అక్రమ కేసులకు అంకితం చేయాలని తండ్రి కొడుకులు డిసైడ్ అయినట్టుగా ఉన్నారు. వీళ్ళు టార్గెట్ చేస్తే ఎంత భయానకంగా ఉంటుందో ప్రతిరోజు రాష్ట్రానికి చూపిస్తూనే ఉన్నారు. వల్లభనేని వంశీ ఇందుకు ఓ ఉదాహరణ. అక్రమ కేసు పెట్టి వేధించడం ఒక ఎత్తైతే అసలు జైలు నుంచి అడుగు బయట పెట్టే అవకాశమే లేకుండా ఒక కేసు తరువాత మరో కేసు, ఆ తరువాత ఇంకో కేసు, ఇలా కేసుపై కేసు పెడుతూ వేధించడం మరో ఎత్తు. పోసాని విషయంలో అయినా, ఇప్పుడు వల్లభనేని వంశీ విషయంలో అయినా ఇదే జరుగుతోంది. 3 నెలలుగా వంశీ జైల్లో రిమాండ్ ఖైదీగానే ఉన్నారు. కొన్ని కేసుల్లో బెయిల్ తెచ్చుకోగానే మరిన్ని కేసులు పెట్టేస్తున్నారు. ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా కూడా వేధింపులు ఆపడం లేదు. అసలు వల్లభనేని వంశీ అంటే ఈ ప్రభుత్వానికి ఎందుకంత కక్ష? వంశీపై మొత్తం ఎన్ని అక్రమ కేసులు పెట్టారు? వంశీని బయటకు రాకుండా చేయటమే లోకేష్ లక్ష్యమా? చేతిలో రెడ్ బుక్ ఉంది, వ్యవస్థలు గుప్పెట్లో ఉన్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మనం ఎరువు వేసి పెంచిన కలుపు మొక్కలు ఉండనే ఉన్నాయి. ప్రజాస్వామికవాదులమనే ముసుగు వేసుకున్న జాతి జనం ప్రతి వ్యవస్థలో ఉండనే ఉన్నారు. తెలుగు జాతి గురించి కాకుండా తమ జాతి కోసమే పనిచేసే జాతి పత్రికలు సైతం ఉండనే ఉన్నాయి. ఇక అడ్డు అదుపు ఏముంటుంది? ఎవడో ఆకాశరామన్నతో ఉదయాన్నే ఫిర్యాదు చేయించడం, ఆ వెంటనే సంబంధం లేని సెక్షన్లతో మధ్యాహ్నానికల్లా కేసులు పెట్టేయడం, రెండో ఆలోచన లేకుండా సాయంత్రానికల్లా జైల్లోకి నెట్టేయడం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతోంది ఇదే. ఇప్పటికే 100ల మంది అరెస్ట్ అయ్యారు. అందులో కొందరు మాత్రమే బయటకొచ్చారు. మిగతా వారంతా చేయని తప్పులకు ఇంకా ఆ జైళ్లలోనే మగ్గుతున్నారు. అందులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒకరు. 90 రోజులకు పైగా ఆయన జైల్లోనే ఉన్నారు. ఒక కేసులో బెయిల్పై కోర్టులో వాదనలు సాగుతున్న సమయంలోనే మరో 2 కేసులు పెట్టేస్తున్నారు. ఆ 2 కేసుల్లో బెయిల్ వచ్చే సంకేతాలు అందుతున్న సమయంలోనే ఇంకో 4 అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఎలాగైనా ఆ జైలు నుంచి బయటకు రాకుండా చేయటమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. దీనికోసం వ్యవస్థలను తమకు కావలసినట్టుగా పనిచేయిస్తున్నారు. వల్లభనేని వంశీపై రెడ్ బుక్ కక్ష సాగుతున్న వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, వల్లభనేని వంశీపై ఎన్ని అక్రమ కేసులు బనాయించారు? క్వశ్చన్ నెంబర్ 2, ఈ ప్రభుత్వానికి వంశీ అంటే ఎందుకంత కక్ష? క్వశ్చన్ నెంబర్ 3, వంశీని బయటకు రాకుండా చేయటమే లోకేష్ లక్ష్యమా? క్వశ్చన్ నెంబర్ 4, రెడ్ బుక్ కక్ష సాధింపులు హద్దు మీరుతున్నాయా? రాష్ట్రంలో రెడ్ బుక్ కక్ష సాధింపులు కొనసాగుతున్న సమయంలో వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అక్రమ కేసుల పరంపర కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం ఆయనపై ఇప్పటికే 10కి పైగా తప్పుడు కేసులు నమోదు చేసింది. వీటిల్లో కొన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో ఆయన జైలు నుంచి ఎక్కడ బయటకు వస్తారోననే అక్కసుతో మరిన్ని కేసులను తెర మీదకి తీసుకొస్తూ వేధిస్తోంది. అయినా న్యాయస్థానాలపై నమ్మకంతో పోరాటం సాగిస్తున్నారు వంశీ. ఒక్కో సమస్య సాలెగూడును ఛేదించుకుంటూ ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే 6 కేసుల్లో బెయిల్ మంజూరైనప్పటికీ అతన్ని ఎలాగైనా జైల్లోనే ఉంచాలనే కక్షతో కూటమి సర్కార్ కేసులపై కేసులతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎంత ఎక్కువ కాలం అతను జైల్లో ఉంటే అంత ఆత్మసంతృప్తి కొందరికి దక్కుతుంది. అందుకే చేతిలో రెడ్ బుక్ పట్టుకుని వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని ఆత్మసంతృప్తి కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు. అందులో భాగమే నకిలీ ఇళ్ల పట్టాల కేసు. వల్లభనేని వంశీని A10గా చేర్చారు. ఈ కేసులో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. వంశీ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేయగా దానిపై విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. కక్ష సాధింపు ఇక్కడితో అయిపోలేదు. గ్రావెల్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ మైనింగ్ ఏడీ ఇచ్చిన ఫిర్యాదుతో వల్లభనేని వంశీతో పాటు మరికొంతమందిపై గన్నవరం పోలీసులు మరో అక్రమ కేసు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. సత్యవర్ధన్ కిడ్నాప్ ఆరోపణలు, గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో బెయిల్ రావడం, నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉండటంతో వంశీ బయటకొస్తారనే సమయంలో మైనింగ్ కేసు బనాయించారు. అయితే ఈ కేసు వివరాలు అత్యంత గోప్యంగా ఉంచారు. వల్లభనేని వంశీ అంటే ఈ ప్రభుత్వానికి ఎందుకంత కక్ష అనేది అర్థం కావడం లేదు. ఒక వ్యక్తిపై వ్యవస్థలన్నీ ఈ విధంగా దాడి చేయడం మునుపెన్నడూ చూడలేదు. 100ల కోట్ల ప్రభుత్వ సొమ్మును స్కిల్డ్గా దోచేసి ప్రజాధనాన్ని లూటీ చేసిన వ్యక్తి 53 రోజుల్లోనే జైలు నుంచి బయటపడ్డారు. మరి వంశీ చేసిన నేరమేంటి? 100ల కోట్ల ప్రజాధనం తినేశారా? టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడిలో వంశీ ప్రత్యక్షంగా పాల్గొన్నారా? గ్రావెల్ తవ్వకాలు, నకిలీ ఇంటి పట్టాలు లాంటివన్నీ
తప్పుడు కేసులు కావా? అయినా వంశీ అంటే ఎందుకంత కక్ష? ఇదంతా రెడ్ బుక్ రాక్షసత్వంలో భాగమేనా? లోకేష్ దీన్ని పర్సనల్గా తీసుకున్నారా? ఇది వంశీకి లోకేష్కు మధ్య జరుగుతున్న యుద్ధంలా మారిపోయిందా? ఈ ప్రశ్నలకు ఇప్పట్లో సమాధానం రాకపోవచ్చు. ఇది కేవలం వంశీ కథ మాత్రమే కాకపోవచ్చు. ఎందరో చేయని నేరానికి జైళ్లలో మగ్గుతూ ఉండొచ్చు. కూటమి కక్ష సాధింపులు మరో 4 ఏళ్లు కంటిన్యూ కావచ్చు. అధికారం చేతిలో ఉంది కదా అని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయొచ్చు. తప్పుడు కేసులు పెట్టి ప్రత్యర్థులందరినీ జైళ్లలోకి నెట్టొచ్చు. కానీ ఈ అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు మిత్రమా. ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు సమాధానం వస్తుంది. అందుకే పెద్దలంటారు, విర్రవీగే వాడిని విర్రవీగనివ్వు, హేళన చేసేవాడిని చేయనివ్వు, నీ ధర్మం నువ్వు నిర్వర్తించు అని. సమయం రావాలే కానీ కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నీకు సమయం ఉన్నది 4 ఏళ్లే మిత్రమా. ఇది మాత్రం గన్ షాట్. దయచేసి ఈ వార్తను గౌరవనీయులైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి కంట పడకుండా చూడండి. ఎన్వి రమణ గారి చెవిన పడకుండా చూడండి. దివంగత రామోజీ గారి ఆత్మకు కానీ, ఆత్మగారి పుత్రరత్నం కిరణ్ గారికి కానీ, చంద్రజ్యోతి రాధాకృష్ణ గారికి కానీ, రోజుకో వేషం వేస్తూ కాస్ట్యూమ్స్ మార్చినంత ఈజీగా క్యారెక్టర్ మార్చేసే పవన్ కళ్యాణ్కు కానీ, ప్రజాస్వామ్యవాదుల్లా నటించే దగాకోరులకు కానీ, ఎల్లో మేధావులకు కానీ, మాతృభాషా పరిరక్షకులమని డప్పు కట్టుకునే పచ్చ సంఘ సంస్కర్తలకు కానీ ఈ వార్త తెలియనివ్వకండి. ఈ వార్త వింటే వారి గుండె ఘోషిస్తుంది. ఈ విషయం తెలిస్తే వారు అస్సలు తట్టుకోలేరు. ఎందుకో తెలుసా? తెలుగు భాషాభిమానులమనే ముసుగు వేసుకున్న ఇంగ్లీషు వాదులు వారు. తమ పిల్లల్ని, మనవల్ని, మనవరాళ్ళని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దు అనే గొప్ప సంస్కర్తలు వీళ్ళు. మాతృభాషను, తెలుగు సాహిత్యాన్ని గవర్నమెంట్ స్కూలుకి వెళ్ళే పిల్లలు మాత్రమే పరిరక్షించాలని పట్టుబట్టే తెలుగు భాషోద్ధారకులు వీళ్ళు. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే వ్యతిరేకించారు. మాతృభాషకి ఇక మరణ శాసనమే అని గుండెలు బాదుకున్నారు. ఇదంతా వారు ఎందుకు చేశారు అంటే తెలుగు భాషపై వారికి ఉన్న వల్లమాలిన ప్రేమ అనుకునేరు. చంద్రబాబు గారిపై ఉన్న అమితమైన ప్రేమాభిమానాలు. అసలు మన బాబు గారైతే ఇంగ్లీష్ మీడియంలో చదివితే ముద్దబ్బాయిలు అవుతారని ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. కోర్టుల్లో కేసులు కూడా వేయించారు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన విద్యా సంస్కరణలపై ఇంతలా విషం కక్కిన విద్యావేత్తలు వీరు. ఇప్పుడేమైందో తెలుసా? ఒక్కసారి ఈ స్క్రీన్ పైన చూడండి. ఇంగ్లీష్ మీడియానికే గ్రీన్ సిగ్నల్. ప్రభుత్వ పాఠశాలల్లో ఆ మీడియంలోనే బోధన. ఇకపై తెలుగు మీడియం ఉండదని స్పష్టం చేసిన అధికారులు. రానున్న విద్యా సంవత్సరం నుంచి గవర్నమెంటు బడుల్లో ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే బోధించాలని అధికారులు నిర్ణయించారు. తమ పిల్లలు తప్ప పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివితే చూస్తూ ఓర్వలేని బురద బుద్ధి మన తెలుగు భాషోద్ధారకులది. అందుకే జగన్ హయాంలో తెచ్చిన ఇంగ్లీష్ మీడియంను తీవ్రంగా వ్యతిరేకించారు. తెలుగు భాషోద్ధారకుల అవతారమెత్తి విషం చిమ్మారు. మరిప్పుడు పూర్తిగా తెలుగు మీడియం ఎత్తేసి ఇంగ్లీష్ మీడియం మాత్రమే కంటిన్యూ చేయాల్సిన పరిస్థితుల్లో వీరంతా ఎలా స్పందిస్తారు? సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కళ్యాణ్ ఎలా కవర్ చేస్తారు? నిర్ణయాధికారం అధికారులదే అని సైలెంట్గా ఉండిపోతారా? విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్దే. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే నాడు నేడు పేరుతో ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేటు స్కూళ్లకు దీటుగా మార్చి చూపించారు. పిల్లలకిచ్చే బుక్స్, బ్యాగ్స్, షూస్ నుంచి స్కూల్లో ఫర్నిచర్, డిజిటల్ బోర్డులు, స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, ట్యాబ్ల వరకు మొత్తం ప్రభుత్వ పాఠశాల వ్యవస్థనే సమూలంగా మార్చేశారు. అప్పు చేసైనా తమ బిడ్డలను ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని ఆరాటపడే తల్లిదండ్రులకు భరోసా ఇస్తూ ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించారు. దేశంలో పేదరికం పోవాలంటే అది నాణ్యమైన విద్యతోనే సాధ్యమని నమ్మారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంది అంటే అది చదువు ఒక్కటే అని బలంగా విశ్వసించారు. పిల్లలు అంతర్జాతీయ అవకాశాలను అందుకోవాలంటే అది ఇంగ్లీషు చదువులతోనే సాధ్యమవుతుందని బలంగా నమ్మి దాన్ని ఆచరణలో పెట్టి చూపించిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. అందుకు అనుగుణంగానే ఆయన 2020-21లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం సిలబస్ను అందుబాటులోకి తెచ్చారు. ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ 2024-25 నాటికి 10th కూడా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చేలా చర్యలు తీసుకున్నారు. దేశంలోనే తొలిసారిగా విద్యార్థులకు బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ, ఉన్నత తరగతులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీని అందించి పేద విద్యార్థులను ప్రోత్సహించారు.
టొఫెల్ నుంచి ఐబీ దాకా అత్యున్నత స్థాయి విద్యను అందించారు. ఇంగ్లీష్ మీడియం ఉన్నా తెలుగు సబ్జెక్టు అలాగనే ఉంచారు. మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ నడిపారు. విద్యారంగ సంస్కరణల కోసం 5 ఏళ్లలో ఏకంగా 72,919 కోట్ల రూపాయలు వెచ్చించారు. ప్రభుత్వ రంగంలో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించే రాష్ట్రంగా, దక్షిణాదిలో ఇంగ్లీష్ మీడియం అమలు చేసిన టాప్ రాష్ట్రంగా ఏపీని నిలబెట్టారు. ఇంత చేసిన జగన్ పైన, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం పైన చంద్రబాబు, పవన్ అండ్ కో చిమ్మిన విషం అంతా ఇంత కాదు. అధికారంలోకి వచ్చి రాగానే ప్రభుత్వ బడులను మళ్లీ నిర్వీర్యం చేసే దిశగా అడుగులేశారు. అందులో భాగమే ఇంగ్లీష్ మీడియం ఎత్తేసే కుట్ర. కానీ రాష్ట్రంలో 95% మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియానికే జై కొట్టడంతో అదే కంటిన్యూ చేయడానికి సిద్ధపడ్డారు. తెలుగు జాతి చచ్చిపోతుంది, తెలుగు సర్వనాశనం అయిపోతుంది, అమ్మ భాష అంతరించిపోతుందని చెప్పి గగ్గోలు పెట్టారు కదా. ఆ గగ్గోలు పెట్టినటువంటి వీళ్ళందరినీ నేను సూటిగా అడుగుతా ఉన్నా. మరి ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉండాలి, అసలు ఒక్కటి కూడా తెలుగు మీడియం ఉండటానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్న మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ని ఉంచాడు. సో ఇప్పుడు అసలు అది కూడా లేకుండా మొత్తం అన్ని పాఠశాలను ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చే విద్యా సంవత్సరం నుంచి తీసుకురావాలని చెప్పి విద్యాశాఖ ఉన్నతాధికారులు నిన్న ఏదైతే ఆదేశాలు ఇచ్చారో, ఆదేశాలు జారీ చేశారో దాని మీద ఇప్పుడు మరి మీరందరూ తెలుగు భాష పండితులు, తెలుగు భాష లేకపోతే అసలు ఈ రాష్ట్రం, దేశం సర్వనాశనం అయిపోద్ది, ప్రపంచంలో తెలుగు జాతి అంతరించిపోద్దని చెప్పి నానా యాగి చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయం మీద మరి ఏ యాగి చేయబోతా ఉన్నారు? ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియానికే గ్రీన్ సిగ్నల్ వస్తున్న సమయంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, నాడు వద్దు అన్న నోళ్లు ఇప్పుడెందుకు ఇంగ్లీష్ ముద్దు అంటున్నాయి? క్వశ్చన్ నెంబర్ 2, నాలుక మడతేయడంలో ఎవరైనా నారావారి తర్వాతేనా? క్వశ్చన్ నెంబర్ 3, ముసుగు మేధావులు ప్రజాస్వామికవాదులు ఇప్పుడేమంటారు? క్వశ్చన్ నెంబర్ 4, ఎవరైనా జగన్ను ఫాలో కావాల్సిందేనా? ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియంకే తల్లిదండ్రులంతా జై కొడుతున్న సమయంలో వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివి. ప్రైవేటు పాఠశాలలు దాదాపు 100% ఇంగ్లీషు మీడియాన్నే కొనసాగిస్తున్నాయి. పేద విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఇంగ్లీషు మీడియాన్ని కోరుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీషు మాధ్యమాన్ని కొనసాగించాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. అదేంటి, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం ఉంచాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోవాల్సింది చంద్రబాబు లేదంటే లోకేష్ కదా అని మీరు ప్రశ్నించవచ్చు. 95% మంది పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియంకే జై కొడుతున్నారు సార్. అది కాదని దాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తే ఎంతటి తీవ్ర వ్యతిరేకత వస్తుందో బాబు గారికి, లోకేష్ బాబు గారికి బాగా తెలుసు. అందుకే ఈ నిర్ణయాన్ని అధికారులపైనే వదిలేసినట్టు కనిపిస్తోంది. అయితే ఇక్కడ ప్రజలంతా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం వద్దు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే మీ పిల్లలు ముద్దబ్బాయిలుగా తయారవుతారు, అసలు విద్య ప్రభుత్వ బాధ్యతే కాదు అంటూ చాలా సందర్భాల్లో మాట్లాడిన చంద్రబాబు తన కుమారుణ్ణి ఏ మీడియంలో చదివించారు, తన మనవణ్ణి ఏ మీడియంలో చదివిస్తున్నారు? ఇంగ్లీష్ మీడియంపై విషం కక్కిన రామోజీ ఆత్మ నడిపేటటువంటి స్కూల్లో ఏ మీడియం బోధిస్తున్నారు? తెలుగు వీరా లేవరా అన్నట్టుగా కవరింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తన పిల్లల్ని ఏ మీడియంలో చదివిస్తున్నారు? ఇదంతా ఎందుకు? చంద్రబాబు పదే పదే ఐటీని పరిచయం చేసింది నేనే, ఏఐకు ఆద్యుణ్ణి నేనే అంటూ డప్పు కొడతారు కదా. అందులో ప్రావీణ్యం సాధించాలంటే ఏ మీడియంలో చదవాలి? ప్రస్తుత విద్యా వ్యవస్థ గ్లోబలైజేషన్ కావటం బాబు గారికి తెలియదా? వెంకయ్య నాయుడు గారికి తెలియదా? ఎన్వి రమణ గారికి తెలియదా? మన విద్యార్థులు విదేశాలకు వెళ్ళి అక్కడ రాణించాలంటే ఇంగ్లీషు భాషపై పట్టు సాధించాల్సిన అవసరం ఉందన్న విషయం ముసుగు మేధావులకు తెలియదా? అయినా ఇంగ్లీష్ మీడియం మా పిల్లలకే, పేద బిడ్డలకు ఎందుకు అని పదే పదే విషం ఎందుకు కక్కుతారో తెలుసా? అందరూ చదివి గొప్పోళ్ళైపోతే వాళ్ళ ఇంట్లో పని చేయడానికి పాలేరులు దొరకరేమోనని భయం. అంతేకాని తెలుగు భాషపై లవ్వు కాదు, గివ్వు కాదు. అంత ప్రేముంటే మీ పిల్లల్ని చదివించుకోండి సార్. పేదోళ్లపై, వాళ్ళ పిల్లలపై పడి ఏడస్తారెందుకు? ఇక ఇదే సందర్భంలో మన అయ్యవార్ల గురించి మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యా వ్యవస్థలో తెచ్చిన సంస్కరణల గురించి గురువు స్థానంలో ఉన్న వాళ్ళకే బాగా తెలుసు. అయినా అదంతా మాకెందుకు? ఇలాంటి సంస్కరణల పేరుతో మాపై ప్రెజర్ పెరిగిపోతోంది. మా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు, చిట్టి వ్యాపారాలకు ఇబ్బంది కలుగుతోందని కొందరు అయ్యవార్లు, మళ్ళీ చెబుతున్నా అందరూ కాదు, కొందరు అయ్యవార్లు బాధపడ్డారే తప్ప నాటి ప్రభుత్వానికి ఎన్నడూ మద్దతుగా నిలవలేదు. నాడు అటెండెన్స్ కోసం ఫేషియల్ యాప్ పెడితే రోడ్లపైకొచ్చి ధర్నాలు చేసిన అయ్యవార్లను కూడా చూశాం. ఆ విధానాన్ని తొలగించాలంటూ డిమాండ్లు చేశారు.
మరి ఇప్పుడు ఏమైంది? కూటమి ప్రభుత్వం కొత్తగా లీప్ యాప్ తీసుకొచ్చింది. కేవలం అటెండెన్స్ కోసమే కాదు సార్, వేతనాలకు కూడా లింక్ పెట్టేసింది. ప్రతి నెల ఆ లీప్ యాప్ హాజరు నివేదిక ఆధారంగానే జీతాలు ఇవ్వనుంది. ఆఖరికి సెలవులు కూడా ఆ యాప్లోనే అప్లై చేసుకోవాలి. యాప్లో హాజరు నమోదు కాకుంటే ఆ రోజు సెలవుగా పరిగణిస్తారు, జీతంలో కోత పెడతారు. ప్రస్తుతానికి ఈ విధానం విద్యా డైరెక్టర్ కార్యాలయ సిబ్బంది వరకే పరిమితం చేశారు. త్వరలో ఉపాధ్యాయులకు కూడా వర్తింపజేస్తారు. అయ్యవార్లు ఇప్పుడు చేయండి రోడ్లపైకొచ్చి దన్నాలు. కూటమి ప్రభుత్వం బెత్తంతో 4 దెబ్బలేసి గోడ కుర్చీ వేయించి అవసరమైతే 10 గుంజీలు తీయించి ఇంకెప్పుడు దన్నాలు చేయమని ఇంపోజిషన్ రాయించి బెంచీపై రోజంతా నిలబెడుతుంది. ఇది మాత్రం గన్ షాట్.